ఏజెంట్లా 2 వచ్చినట్టు ఉన్నాయి. 2 వచ్చినాయా? చేస్తున్నారు. ఏమయ్య సుబ్బారావు ఏడన్నావు? సుబ్బారావు, నేతల ఈశ్వరెడ్డి, సీను, ఆంచారయ్య, రంగ, శివయ్య, శంకరు, లక్ష్మయ్య, మనవాడు శేఖరు, సుద్దపల్లి వాళ్ళు. మీటింగ్ అక్కడ పెట్టారా? ఏ పన్నయ్యా? నమస్తే శివయ్య. నమస్తే అమ్మా. సరే Good morning, sir. Please. We are starting with the CSC దానికి మనం కేంద్ర మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ తయారు చేసాం. ఎవరైతే విజిటర్స్ వచ్చారో వాళ్ళందరూ ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకుని వాళ్ళని సేమ్ మల్టిపుల్ టైమ్స్ వచ్చినప్పుడు మల్టిపుల్ టైమ్స్ గివింగ్ ద సేమ్ డిఫరెంట్ సర్వీసెస్. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ చేసుకుని విచ్ ఎవర్ సర్వీస్ దే వాంట్ వాళ్ళు చేసుకుని దెన్ దే కంప్లీట్ ద సర్వీస్. సో వీ టేక్ అ ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ దట్. IVR కాల్ డైరెక్ట్లీ సీటింగ్ ప్లేస్. అండ్ సిఎస్సి కూడా మనం సర్వీసెస్ ఇక్కడ ఈ గవర్నెన్స్ సర్వీస్ అని ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇవే మొత్తం మన సర్వీసెస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి. వన్ బై వన్ ఐ వాంట్. Sir, ఇది హెల్త్ ఎయిడ్. వస్తాను. వన్ బై వన్ ఐ మొత్తం చూడాలి. అన్నీ చూద్దాం. 60 plus. So you can do this and you get the stethoscope attached. And it will go through digital heart sounds. Yes, sir. You can connect to the telecom. HbA1c, urine glucometer, hemoglobin, and ECG also. Quality ECG. Spirometry also. Spirometry. And thermometry. Accuracy అన్ని బాగానే ఉన్నాయా? బాగానే ఉంది సార్. QC ISO approved sir. We spoke to few beneficiaries also. No, They they're said the happy? same Results ఇక్కడ అక్కడ ఒకేలా ఉన్నాయా? Very good. because he's the regular customer now. Actually, sir, ఈయన తీసుకోవడమే కాకుండా వైఫ్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా వాళ్ళందరూ తీసుకొస్తున్నారు. అండ్ రెగ్యులర్ ఇంటర్వెన్షన్ ఇస్ కమింగ్ సార్. నీకు వర్క్ వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. అండ్ రెగ్యులర్ ఇంటర్వెన్షన్ ఇస్ కమింగ్ ఎవ్రీ 2 weeks ఒకసారి ర్యాండమ్ టెస్ట్ వస్తారు. వాడాలి అనేది ట్రై చేస్తే ఎవరైనా హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్ గా అట్లా దీని నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళని బతికించాలి. అది దీని ముఖ్య ఉద్దేశం. అర్థమైందా? ప్రపంచంలో ఏ విలేజ్ లోనూ లేదు ఇది. ఫస్ట్ మనం ఇది నేను డాక్టర్ని కాబట్టి పెట్టి హార్ట్ అటాక్స్కి వెళ్ళి ఎంత చచ్చిపోతా ఉన్నారు కదా గ్రామాల్లో అన్ని చోట్ల. ఇది ట్రైనింగ్ ఇది ఉపయోగపడకపోతే వేస్ట్ అయిపోద్ది. మీరు ట్రైన్ అవ్వటం కాదు, గ్రామంలో ఎక్కువ మందిని ట్రైన్ చేయాలి. అర్థమైందా? ట్రైన్ చేసి వాడుకుంటేనే దీనికి వాల్యూ ఉంటుంది. We will plan few batches వాలంటీర్స్ ని ఒక్కొక్క స్ట్రీట్ లో 2-3 అన్న ట్రైన్ చేస్తే పైన క్లాస్ రూమ్ ఉంది. క్లాస్ రూమ్ లో పెట్టి వాళ్ళందరూ ట్రైన్ చేసుకోవాలి. ట్రైన్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మ కొంచెం గ్యాప్ ప్లీజ్, కొంచెం గ్యాప్. వెరీ గుడ్. ఏమేమి ఉన్నాయి మీకు? కంప్యూటర్ ఉందా? ఆధార్ సర్వీసెస్ మీది చేస్తారా? మీరు పార్సిల్ డెలివరీ వెరీ గుడ్. కంప్యూటర్ పెట్టుకోండి. ఉండాలి కదా సార్, నేర్చుకుంటాను. సో ఇప్పుడు తను ఉంది కాబట్టి చేయగలుగుతాను.
నువ్వు కోడ్ రాయగలవా? ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఏం చేసామంటే మనం ఐలిండ్స్ లో ఎన్డీ ఉంది కదా సార్, నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ కింద వీళ్ళందరిని ఎన్రోల్ చేశారా? వీళ్ళందరూ యూనివర్సిటీలో ఎన్రోల్ అయ్యారా మీరు సర్టిఫికేషన్ కి? అయ్యారా? ఎట్లా ఉన్నాయి కోర్సులు? ఈజీగానే ఉన్నాయి సార్. అంతా యాక్చువల్ 200 కోర్సెస్ ఉన్నాయి సార్. తెలుసు. అయితే దీంట్లో ఫస్ట్ యువ ఏఐ అని చెప్పి చేసాం సార్. వీళ్ళందరూ యువ ఏఐ లో ఒక 15 మెంబర్స్ సర్టిఫైడ్ సార్. 4.5 hours ట్రైనింగ్ తీసుకున్నారు ఆన్లైన్. అండ్ అక్షయ్ షీ హెల్ప్ అండ్ సర్టిఫికేట్స్ కూడా జనరేట్ అయిపోయినాయి. ఇవాళ తమ సర్టిఫికేట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది కాకుండా సార్ వీఆర్ డూయింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని బేసిక్ ఫండమెంటల్ కోర్స్, అది కూడా త్రూ నైలెట్ సార్. అండ్ ట్రైనర్ ఉన్నాం సార్. ఇది కాకుండా హ్యాపీయా? ఓకే, బాగుందా? అలాగే టైపింగ్ నేర్చుకుంటారు కొంతమంది, ఎక్సెల్ నేర్చుకుంటున్నారు, ఎక్సెల్ నేర్చుకుంటున్నారు, వర్డ్ నేర్చుకుంటున్నారు. వాళ్ళకు కూడా సీరియస్నెస్ ఉంటుంది, అందుకని చేస్తాం సార్. వీళ్ళు ఏంటంటే డైలీ 2 hours దే ఆర్ కమింగ్. విషయం ఏంటంటే అసలు మేము ఫాలోఅప్ చేయాల, వాళ్ళే వస్తారు సార్. వీళ్ళకి ఇట్లా బీన్ బ్యాగ్స్ సెటప్ కింద సార్ పిల్లలు చక్కగా కూర్చుని. ఇక్కడ ఏంటంటే సార్ ఈ ఏఆర్బిఆర్ లో మొత్తం సమగ్ర శిక్షా అభియాన్ కింద ఉన్న అన్ని కోర్సెస్ మన యాజ్ పర్ స్టేట్ సిలబస్ అన్ని కోర్సెస్ ఇన్వైట్ చేశాం సార్. సైన్స్, సోషల్, మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రమ్ క్లాస్ 4th to 10th సార్. ఇంకో సెట్ సార్ ఇటు చూడండి సార్. కంట్రోల్ సార్. మీకు వచ్చేస్తుంది సార్. యాక్టివిటీస్ స్ట్రక్చర్ హాంటీ బ్యాగ్ సార్. మీరు బౌండరీస్ ఇక్కడే ఉన్నాయి కొంచెం అంటే ఆ సైడ్ బౌండరీ ఉంది, అది నువ్వు బౌండరీ లాన్ ఉన్నావు. సార్ దీంట్లో టోటల్ లైఫ్ సమృద్ధి గృహం కూడా కనెక్ట్ చేస్తాం సార్. సర్వీసెస్ లైవ్ కేబుల్ టీవీ, ఇంటర్నెట్, డ్యూయల్ బ్యాండ్ రౌటర్, వాయిస్ రిమోట్. సో దీనికి ఏ కూడా ఇంటిగ్రేషన్ మెయిన్ దాదాపు ఒక 500 ఛానల్స్ ఇస్తాం. లైవ్ అన్ని లైవ్. So if district administration wants to give a message, అవి మన FTTH కనెక్టివిటీ ఉన్న అన్ని హౌసెస్ కి వెళ్తుంది ఆ మెసేజ్. ఇది కూడా వి కస్టమైజ్ ది స్క్రీన్. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఇంటిగ్రేట్, స్టేట్ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్. ఓకే, దీంతో అప్లై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారు? దాదాపు 200 కనెక్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు 20 కనెక్షన్స్ వి హావ్ గివెన్, కానీ టార్గెట్ ఇస్ 200. బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ కనెక్షన్ అఫోర్డబుల్ ఉంటే మన సర్కిల్ ట్రిప్ కూడా మనం చేసాం, క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు రింగ్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. బాగుంటుంది. సర్కిల్ ట్రిప్ టెండర్ అది క్యాన్సిల్ చేశారు.
దేనికి ఏం మరి MOC క్యాన్సిల్ ఏ సర్కిల్ టెండర్ మనము దాదాపు 16 ప్యాకేజెస్ టెండర్ చేస్తాం. ఆంధ్ర క్యాన్సిల్ అయిందా? ఆంధ్రన్ కాదు, మొత్తం టోటల్ ఇండియా మొత్తం. That was an all India tender, so Super BNU model. సూపర్ బిఎన్ Some technical reasons. Floated they that Super cancelled. BNU model. It was done. Everything was finalized for almost 10 states. But last moment, I don't know why there was some decision. It was ఎంత cancelled. బాగుంటుంది. సూపర్ బిఎన్ వాజ్ స్టాల్. Super BNU was That tender tendered, was- sir. Tendered. So we will We'll set take Google Box. And it has a very strong feature of voice enabled AI. Yeah. Which will bridge the education gap also and the AI gap also, sir. For example, Telugu, local language, everything? Yeah, everything. Sir. Like here, मेरे बच्चे को ABCD पढ़ाना है, उसके लिए कोई वीडियो खोल दीजिए. Now it will automatically open the video. So even an illiterate. Yeah. So Okay. now an illiterate lady, sir, or semi-literate lady, even if she doesn't know him ABCD herself, కంప్యూటర్ క్లౌడ్ తీసి ఇంటిగ్రేట్ చేస్తాం. sir, you have told me, you remember on the first day that Fire Stick for making it computer. It is that idea. It has emanated from that. So this is inbuilt here. That computer thing is inbuilt Yeah, here. yeah, yeah. Yeah. So this is a Local people and in a sustainable model. It is one thing I would tell you is we want to make sure this is sustainable. So in general, anytime you give 100% free, sustainability is difficult. So bringing a high quality private players with a government enabled mechanism, making it sustainable and available to rural people at their doorstep is the idea behind this whole Samruddhi Gram. వస్తున్నారా కొనుక్కుంటున్నారా చూపించుకోండి, నేను చూపించుకున్నాను. అమ్మా నేను చూపించుకున్నాను, నా కారు ప్రాబ్లం ఉంది, స్టోక్ కొంచెం ప్రాబ్లం ఉంది, చూపించుకున్నాను. ఈ మెడిసిన్లు రేట్ తక్కువ అనిపించింది మీకు బయట కంటే? బయట 3,000 అయితే ఇక్కడ 1,500. 1,500 1,600 అదే మెడిసిన్లు అయిపోతాయి. అవునా? డబ్బులు కూడా తక్కువ అవుతుంది. హ్యాపీయా? మీకు బాగుందా? అవునా? అమెరికా నువ్వు కొనుక్కోవచ్చులే బయట. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది కదా. We are sending medicines to our post office also. టు వేర్? Courier కూడా మన పోస్ట్ ఆఫీస్ తోటి ఇక్కడ ఇంటిగ్రేట్ This is the drone. Sir, he's Prem from. గుడ్ మార్నింగ్ సార్. Maruti. సో మారుతి కంపెనీస్ సార్. సో మేజర్ ప్రొడక్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే అగ్రికల్చర్లో ఇది మనం మ్యాపింగ్ చేసిన తర్వాత మన జియో ఫెన్స్ ఫిక్స్ చేసేస్తాము. ఆటోమేటిక్గా డ్రోన్ వెళ్ళేసి ఈ పాత్రలో వెళ్ళి చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కనపడుతుంది అనమాట. సో మేజర్లీ లెస్ దెన్ 1 వీక్లో నేర్చుకోగలుగుతున్నారు. తర్వాత వెళ్ళి రోజుకి 5,000 to 10,000 రూపీస్ అర్న్ చేయగలుగుతున్నారు. రైతులు 400 రూపీస్ 500 రూపీస్ పర్ ఎకర్గా స్ప్రేయింగ్ చేయించుకుంటున్నారా? సో ఎస్ సార్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కేంద్రం పెట్టినాక మనకి కింద వచ్చి రిక్వెస్ట్ పెట్టుకుంటే షెడ్యూలింగ్ చేసుకొని వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. మళ్ళీ ఏమన్నా వాళ్ళకి పెస్ట్ అనే డిసీజ్ వస్తాయి కానీ ఇక్కడ నుంచి మన సైంటిస్ట్ కనెక్ట్ చేయడం కానీ వాళ్ళ పెస్ట్ డిసీజ్ గురించి చెప్పడం. ఇప్పుడు టెలిహెల్త్ ఎలా మనం కనెక్ట్ చేసాము, Yes, sir. ఇక్కడ నుంచి మీరు ఎన్జీ రంగా యూనివర్సిటీకి కానీ ఎక్కడికన్నా మీరు టైఅప్ చేయగలగాలి. అదే సార్, ఇక్కడ వీడియో కాన్ఫరెన్సింగ్ లాంటిది పెట్టిస్తే మనకి జనరల్ ఏంటంటే వాళ్ళతో డైరెక్ట్ గా వాళ్ళు ఆన్లైన్ వచ్చేసినా కూడా ఇక్కడ వచ్చి కూర్చొని ఇక్కడ ఎలా క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా సార్, ఇక్కడ కూర్చొని వాళ్ళు అడగలుగుతారు రెగ్యులర్. సో అయితే మనం ఎన్జీ రంగా యూనివర్సిటీలో కంటిన్యూస్ కస్టమర్ సపోర్ట్ లాగా Yes, sir. సైంటిస్టులు పెట్టాలి మనం. సార్ ఇంకొక దాన్ని మీరు టైఅప్ చేసుకోవాలి. సార్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సార్ మనకి ఆల్రెడీ సిమ్యులేషన్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉంది, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, డ్రోన్ ఉంది. కొంచెం మనము డ్రోన్ ట్రైనింగ్ అనేది రూరల్ ఏరియాస్లో ఫస్ట్ సమృద్ధి సెంటర్లో డ్రోన్ ట్రైనింగ్ పెడితే రూరల్ యూత్కి నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ వెళ్ళాలంటే 50,000 40,000 ఖర్చు అవుతుంది సార్ ట్రైనింగ్. ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం సబ్సిడైజ్ కోసం చేస్తే రూరల్ యూత్కి సో మోర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే వాళ్ళు ఏంటంటే అన్ని ఖర్చులు పోను ఒక 30,000 నుంచి 40,000 సంపాదించుకోగలుగుతున్నారు సార్. సో మనం దీని సెంటర్ని డ్రోన్ ట్రైనింగ్కి కూడా మనం వాడితే కొంచెం బేసిక్ డీజీసీ మీరే చేయాలి. ఇప్పుడు ఇది ఎవరైతే ఉన్నారో మీరే ఓన్ చేసుకొని వాళ్ళ దగ్గర ఇష్యూ చేయడానికి కూడా మనం ఇక్కడ చేస్తే బాగుంటుంది. అదే లైసెన్స్ ఇష్యూరెన్స్ కూడా కొంచెం డ్రోన్ దీది ప్రోగ్రామ్ లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయమంటారు. ఎస్ సార్. సో అప్పుడు మనకి సెంటర్ నుంచే వచ్చి ట్రైనింగ్ అవుతారు. ఇక్కడ నుంచి ఇది మొత్తం ఎపీ సెంటర్ లాగా అవుతుంది సార్. డ్రోన్ దీది ప్రోగ్రామ్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ for training these drone assistants. Sure. They'll give 50,000 or something like that. So what they're saying, if you can convert that program, so these people can give the training to those people rather than they can go to some place and get the training. So we just have to tie up with the rural development, whichever drone they need, wherever it is,
Can we converge that? And DGCA also, sir. We have to take the DGCA approval for this center. DGC So, approval. అప్పుడు మన, like driving license, we'll be giving the pilot license. మనకి ఈ డ్రోన్ DGC అప్రూవ్. So we need to talk about this. Sure. మనకి ఆర్పిటిఓని మళ్ళీ సపరేట్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అంటే మళ్ళీ ఆర్పిటిఓ లైసెన్స్ తీసుకోవాలి సార్ డ్రోన్ లో. సో అది సివిల్ ఏవియేషన్ నుంచి తీసుకోవాలి. సో ఇది DGCA టైప్ టైప్ సర్టిఫికేట్ అంటే సర్టిఫికేషన్ అంటే మనకి వెహికల్ లాగా దీనికి యూనిక్ నెంబర్ ఉంది సార్ ఆల్రెడీ. సో దానివల్ల ఏంటంటే మనము ట్రైన్ చేసే వాళ్ళకి కూడా లైసెన్స్ ఇస్తే వాళ్ళు రికార్డ్ చెక్ చేసుకోగలుగుతారు ఆన్లైన్లో. డిస్టెన్స్ కైనా ఫోటోలు పెట్టారు సార్ ట్రాన్స్పరెన్సీ కోసము. ఎవ్రీ పైలట్ గురించి పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. సర్వీస్. అయితే నిన్న మనం DRDA PD గారు వస్తే మేమేం అడిగామంటే SHG గ్రూప్ ఉమెన్ ఉంటారు కదా సార్ ప్రతి మండలంలో, వాళ్ళు వీళ్ళు టైఅప్ అయ్యి దే కెన్ వర్క్ యాజ్ అన్ అగ్రిగేటర్ సో దట్ దే విల్ బ్రింగ్ ది బిజినెస్ రూరల్లో. వీళ్ళు వెళ్ళి సర్వీస్ చేసి వస్తారు. I got the point. We'll see what we can say. So ఇప్పుడు ఇది కాకుండా సాయిల్ టెస్టింగ్. సార్ మన మొబైల్ యాప్ లోనే వస్తుంది సార్ మనకి. ఇమీడియట్ గా చేసి చేయగలుగుతారా? ఎంత చార్జ్ చేస్తారు ఒక్కొక్క దానికి? మనం 100 రూపీస్ అట్లా 100 రూపీస్ సాయిల్ టెస్టింగ్. మన వాళ్ళు పొలంలో కూడా పెట్టచ్చు సార్ డైరెక్ట్ గా. లేదంటే వాళ్ళు సాయిల్ ఒక కప్పులు ఇట్లా తీసుకొచ్చినా కానీ మనం ఎక్కడే చూసి వాళ్ళకి వెంటనే రిపోర్ట్ వచ్చి మొబైల్లో కూడా వాడుతున్నారా ఇది? వాడుతున్నాం సార్. వాడుతున్నారా? మనకి pH వాల్యూ, NPK. అవును. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది ఎట్లా? నెక్స్ట్ ఏం చేయాలో దాంట్లో ఏం తక్కువ ఉందో తెలుస్తుంది కదా సార్. మనకి నత్రజని తక్కువ ఉందా, పొటాషియం తక్కువ ఉంది ఏం తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏం ఫెర్టిలైజర్ వేసుకోవాలనేది వాళ్ళే చెప్తారా మీరు చెప్తారా? మనం చెప్తున్నాం సార్. మీరు చెప్పాలి. దానికి కొంచెం మాకు help కూడా మీకు కావాలి KVK కావాలి. KVK అటాచ్మెంట్ కావాలి అంతే కదా. KVK సైంటిస్ట్ ను పెట్టాలి. దీనికైనా మీకు అటాచ్మెంట్ వచ్చారు సార్. ఓకే ఒక KVK ని అటాచ్ చేసుకోవాలి. ఊర్లో అగ్రికల్చర్ మీరు వీళ్ళని మరి ఎట్లా టైఅప్ చేయాలనేది చూడాలి. అంటే రీసెంట్ గా మన సార్ చెప్పినట్టు నేను చెప్పి మొన్న ఆయన వచ్చారు. నేను చెప్పి సో ఇక్కడ మేము ల్యాబ్ తీసుకెళ్తాం సార్. ఆల్రెడీ మేము సాయిల్ కలెక్ట్ చేస్తాం. ఇక్కడ మొత్తం తిరిగి మన వాళ్ళు ఏంటంటే ఇన్ హౌస్ చేస్తారు. అప్పుడు బయట కలెక్ట్ చేసి వీళ్ళకి ఫాస్ట్ గా మీరు అంటే మొన్న ఒక ఆయన వచ్చాడు భాష అని డైరెక్టర్. నేనేం చెప్పానంటే asked him, requested him to digitalize each and every field, each and every crop ఈ విలేజ్. సో చేసి మార్కెట్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ప్లాన్ చేయమని చెప్పాను. ఇప్పుడు వీళ్ళు డ్రోన్ పెట్టారనుకో, ఇట్స్ ఓన్లీ ఫర్ ఇది సార్ ఇవి PMDS విత్తనాలు అంటాం కదా సార్. ఈ 30 వెరైటీస్ ఇవి సార్ మొత్తం ఉంటాయి. వీటిని విత్తన గుళికలుగా చేసుకుంటే సార్ ఎల్నినో ఇయర్ కాబట్టి ఆ గుళికలు చేసుకుంటే సార్ ఈ 3 వేసి బంకమట్టి, ఘనజీవామృతం, బూడిద వేసుకుంటే సార్ 2 నెలలైనా వర్షం పడకపోయినా భూమిలో అలానే ఉంటాయి సార్. కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. వెలిగిస్తామా?
ఇవాళ భారత ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క టెలికాం శాఖ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశంలో 3 గ్రామాలు ఎంపిక చేస్తే నారాకోడూరు గ్రామాన్ని మన కేంద్ర సహాయ టెలికాం శాఖ మార్చులు గ్రామీణాభివృద్ధి శాఖ మార్చులు పెంబసాని చంద్రశేఖర్ గారి యొక్క చొరవతో మన నారాకోడూరు గ్రామాన్ని భారతదేశంలోనే అభివృద్ధి పదంలో నిలిపించేందుకు ఈ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ఈ గ్రామ ప్రజల తరపున పరిసర గ్రామ ప్రజల తరపున మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సమృద్ధి గ్రామ యోజన కింద అటు డిజిటల్ సర్వీస్ అన్ని కూడా ఒకే చోటకి తేవాలి అనే ఉద్దేశంతో ఏవైతే వివిధ శాఖలు ఉన్నాయో అటు టెలికాం శాఖ కానీ పోస్టల్ సర్వీసెస్ కావచ్చు మిగతా అనుబంధ శాఖలన్నీ కూడా ఒకే చోటకు తీసుకొచ్చి ఈ కేంద్రం ద్వారా ప్రజలకు కావాల్సిన విస్తృతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ గ్రామాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు వారి చేతుల మీదుగా చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం. ఈ రోజు వారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ చూసినప్పుడు ఇక్కడున్న మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ కేంద్రం ద్వారా మీకు కావాల్సిన వైద్య పరీక్షలు పొందొచ్చు, మీకు కావాల్సిన వైద్య సలహాలు అప్పటికప్పుడు ఆ పరీక్షల యొక్క ఫలితాలు పొంది మీరు డాక్టర్లతో సంప్రదించే అవకాశం ఈ కేంద్రం ద్వారా జరుగుతూ ఉంటది. అలాగే ఈ కేంద్రం ద్వారా మన పిల్లలు ఇక్కడే మనం చూసాం, ఇక్కడ మన పిల్లలు ఏదైతే కంప్యూటర్ లో ఇవాళ అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంలో మన పిల్లల్ని చేర్పించడానికి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇష్యూ చేశారు. నేను ఇందాకే అడిగా, ఈ ఒక్క నారాకోడూరు గ్రామాన్ని తీసుకుంటే 150 మంది పిల్లలు హై స్కూల్లో చదువుతా ఉన్నారు. నేను ఇక్కడ విచ్చేసిన ఈ గ్రామంలో ఉన్న ప్రతి తల్లి తండ్రిని కోరేది ఒకటే, మీ పిల్లలకు సమయం ఉన్నప్పుడు రోజుకో గంటైనా ఈ సెంటర్ కు పంపించండి. ఇక్కడ వాళ్ళు రకరకాలైన కోర్సులు కంప్యూటర్స్ ద్వారా వారికి నేర్పిస్తా ఉన్నారు. దాని ద్వారా మన పిల్లలు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఏఏనో డిజిటల్ టెక్నాలజీ అనో రకరకాల పేర్లు వస్తా ఉన్నాయి. వాటికి ఆ అధునానికమైన విజ్ఞానాన్ని మన పిల్లలకు అందించేందుకు మన ఇంటి గడపకే ఇవాళ ఈ కేంద్రం ద్వారా అందిస్తా ఉన్నారు. కాబట్టి దాని ద్వారా ఆ సేవలు అందుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కామర్స్ కు సంబంధించి డోక్రా మహిళలు మనం చూస్తూ ఉంటాం. మరి మీకు ప్రతి డోక్రా గ్రూపులను కూడా అనుసంధానం చేసి మీరు ఏవైతే ఉత్పత్తులు చాలా గ్రామాల్లో మన సొంతంగా తయారు చేసుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు, పచ్చళ్ళు చేసుకుంటారు, రకరకాల ఉత్పత్తులు మీరు చేస్తా ఉంటారు. వాటిని కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే ONDC ప్లాట్ఫామ్ మీదకు తెచ్చే విధంగా ఈ సెంటర్ ద్వారా ఉత్పత్తుల్ని భారతదేశం మొత్తం మనం మార్కెటింగ్ చేసుకునే అవకాశం మనకు ఉంటది. కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే మనం ఏ విధంగా అయితే గ్రామాల్లో ఉన్న రైతుల్ని, అభ్యుదయ రైతుల్ని తీసుకొచ్చి మనం అధునాతనమైన పరిజ్ఞానాన్ని డ్రోన్స్ ఇస్తా ఉన్నామో, అదే విధంగా ఈ సెంటర్ లో ఒక డ్రోన్ ను పెట్టారు. దాని ద్వారా మనకు కావాల్సిన ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, మనకు కావాల్సినవన్నీ కూడా అందించే విధంగా నామినల్ ప్రైస్ మీద వాటిని అందించడానికి కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఉన్నత అధికారి వచ్చినప్పుడు వారిని నేను ఒకటే కోరాను, నారాకోడూరు గ్రామం ఏదైతే మీరు ఈ పథకం కింద దత్తత తీసుకున్నారో దీనికి సంబంధించిన వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న ఈ ప్రాంతంలో కూరగాయలు ఎక్కువ వేస్తారు. ప్రతి ఒక్క భూమిని డిజిటలైజ్ చేసే విధంగా, భూమికి సంబంధించిన సారవంతాన్ని డిజిటలైజ్ చేసే విధంగా, ఏవైతే పంటలు ఈ ప్రాంతంలో రైతాంగం వేస్తా ఉన్నారో వాటిని డిజిటల్ సర్వీసెస్ ద్వారా
బయట మార్కెట్ లోకి అనుసంధానం చేసే విధంగా చేస్తే మెరుగైన ఆదాయం రైతుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి కూడా వారిని కోరటం జరిగింది. ఆ విధంగా మరి కేంద్ర మంత్రి గారు కూడా వారితో మాట్లాడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి అలాగే ఇంటర్నెట్ అనేది ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నేను అనుకోవడం ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా మీలో? లేని వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. కొద్ది మందే ఉన్నారు, చాలా మందికి ఫోన్లు ఉన్నాయి. మీరు ఇవాళ ఫోన్ తెరిస్తే వాట్సాప్ చూస్తా ఉంటాం, యూట్యూబ్ చూస్తా ఉంటాం, రకరకాల ప్రోగ్రాములు మనం చూస్తా ఉంటాం. ఈ నారాకోడూరు గ్రామంలో మీకు ఎటువంటి అంతరాయం కలగకుండా మీకు వైఫై సేవలు అందించే విధంగా భారత్ సంచార్ నిగమ్ వారి యొక్క ఆధ్వర్యంలో కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా భారత్ సంచార్ నిగమ్ ఏదైతే మీకు కనెక్టివిటీ ఇస్తా ఉన్నారో దాని ద్వారా వీళ్ళు వినోదం విజ్ఞానం రెండు పొందరు. ఇందాక మనం చూసాం, మీరు కావాల్సిన ఏ అయితే ఉన్నాయో విజ్ఞానానికి సంబంధించిన వీడియోలు చూడొచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క గ్రామంలో అత్యాధునికమైన వైఫై సౌకర్యాన్ని అందజేసి మీకు అటు విజ్ఞానాన్ని వినోదాన్ని అందించే విధంగా మనం ఈ గ్రామంలో అనుసంధానం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను కోరేది ఒకటే, ప్రతి ఒక్కరిని ఈ కేంద్రం ద్వారా అందించే సేవలు వినియోగించుకొని మనం ఏవైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో మనం అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ప్రయత్నంలో భాగంగా కేంద్ర సమృద్ధి యోజన కింద ఈ గ్రామాన్ని తీసుకున్నందుకు, దీనిలో చొరవ చూపి మన స్థానిక పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రి వర్యులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు దీనిలో చొరవ తీసుకొని ఈ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను కోరేది ఒకటే, ఇక్కడున్న నేను గాని మా పార్లమెంట్ సభ్యులు గాని మా లక్ష్యం ఒకటే, ప్రజలు బాగుండాలి, గ్రామాల అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన మౌలికపరమైన సదుపాయాలు అందించాలనేదే మా లక్ష్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ ఒక్క మాట చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఏ విధంగా అయితే ఒక గత 5 సంవత్సరాల్లో మనం విద్వేష పాలనకో విధ్వంసానిలో మనం చూస్తే ఇవాళ మేము గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజలుగా ఏ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చినా కూడా దాన్ని పరిష్కారం చేసే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మేము ఇక్కడున్న నేను ఎమ్మెల్యేగా నిలబడిన, ఎంపీగా ఇవాళ కేంద్ర మంత్రి అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిలబడిన ఈ అధికారం మీరిచ్చిన అధికారం అని చెప్పి వేదిక మీదగా తెలియజేస్తా ఉన్నా. ఈ అధికారం ఏదైతే మీరు మాకు ఇచ్చారో మేము ఇక్కడ ఉన్నంత వరకు ఈ అధికారాన్ని మీ కోసం వినియోగిస్తాం, మీ సంక్షేమం కోసం ఉపయోగిస్తాం, గ్రామాల కోసం వినియోగిస్తాం అని చెప్పి ఈ వేదిక మీదగా నేను ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఒకసారి మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మాది ప్రజా సేవకులం మీద ప్రగతికి బాటలు వేసే వాళ్ళం మేమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ మధ్యన కులాల సంఘం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, మా కులం ఒక్కటే, సేవే మా కులం, మా బలం ఎవరంటే మీరు ప్రజలని చెప్పి ఈ వేదిక మీదగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న మాకు గాని ఎంపీ గారికి గాని కులం లేదు, సేవే మా కులం అనేది గుర్తుంచుకోండి. మీరిచ్చిన అధికారం అనేది మేము ఈ వేదిక మీదగా ఈ నియోజకవర్గంలో మీరిచ్చిన 5 సంవత్సరాల కాలంలో మాకు చేతైనంత వరకు కేంద్రం గాని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గాని ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం, గ్రామీణ రూపురేఖలు ఏ విధంగా మారుస్తాం, ప్రజల యొక్క ఆర్థిక వనరులు ఏ విధంగా బలోపేతం చేస్తామనే మీదే మేము పనిచేస్తామని చెప్పి ఈ వేదిక మీదగా స్పష్టం చేస్తూ ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ విభాగాల నుండి చాలా మంది అధికారులు వచ్చారు. అలాగే మన సిఇఓ గారు ఆ ప్రోగ్రామ్ ని ఇక్కడ కోఆర్డినేట్ చేసి బ్రహ్మాండంగా ఈ సర్వీసెస్ అని మన ప్రాంతానికి తీసుకొచ్చే దానిలో భాగస్వాములయ్యారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. వేదికను అలంకరించిన పెద్దలు, మీ అందరి ప్రీతం ఎమ్మెల్యే దూర్పాడ నరేంద్ర కుమార్ గారికి, హెన్రీ క్రిస్టినా గారికి, హసన్ బాషా గారికి, మా డిఓటి అధికారులు అతుల్ సిన్హా గారికి, అగర్వాల్ గారికి, వరప్రసాద్ గారికి, అదేవిధంగా రాధిక గారికి, స్థానిక నాయకులు రామరాజు గారికి, జ్యోతి బసు గారికి, సాంబశివరావు గారికి, లక్ష్మీ కుమార్ గారికి, వీరందరితో పాటు వేదిక ముందు కూర్చున్నటువంటి పచ్చదనానికి, పట్టుదలకు, పసుపు జెండాకు ప్రతిరూపమైనటువంటి నేల తల్లిని నమ్ముకున్న నా నారాకోడూరు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎందుకంటే భారతదేశం 2047 ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అంటే మన పిల్లలు ఒక అమెరికాను
ఒక ఆస్ట్రేలియానో ఒక కెనడానో వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే మనం సమృద్ధిగా ఉండే విధంగా ఎలా చేయాలి అనేటువంటి ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా 2 ముఖ్య ఉద్దేశాలతో ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొట్టమొదటిది, ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 65% జనాభా గ్రామాల్లో ఉన్నారు. భారత్ ఆత్మ గ్రామాల్లో ఉంది అని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి వాక్యం ఈ రోజుకు కూడా సత్యం అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటా ఉన్నాం. అందుకే భారతదేశం అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వారు ప్రకృతిని ప్రేమించేటువంటి వారు, పచ్చదనాన్ని పరిరక్షించేటువంటి వారు, ఇలాంటి వారు కూడా ఈ రోజు వలసలు వెళ్లి గ్రామాలను విడిచి పట్టణాలకు వెళ్తూ ఉన్నారు. అంటే ఈ పల్లెలు ఖాళీ అవుతున్నటువంటి ఒక విషాద గాథ నుంచి భారతదేశాన్ని బయటపడవేయడంలో ముఖ్య ఉద్దేశంలో భాగం ఈ రోజు తీసుకున్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే సేవలు ప్రజల దగ్గరకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల ఆశలను అవకాశాలుగా మనం మార్చగలిగినప్పుడు మాత్రమే ముందుకు వెళుతున్నటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ప్రాజెక్ట్. రెండవ ముఖ్య ఉద్దేశం, ఇది ముందుకు వెళ్ళాలి అంటే ఈ రోజు కావాల్సిన అతి ముఖ్యమైనది కనెక్టివిటీ, కమ్యూనికేషన్. ఎందుకంటే చరిత్ర చెప్పే సత్యం ఒక్కటే, సాంకేతికను అందిపుచ్చుకున్న సమాజాలు ముందుకు వెళ్ళినాయి. సాంకేతికను అందిపుచ్చుకోలేని వారు, విస్మరించిన వారు వెనకంజ వేశారు. ఆ స్వప్నానికి ఈ రోజు నారా కోడూరు గ్రామం రూపంలో ఒక నాంది పలికింది అని చెప్పడానికి నాకు ఎంతో గర్వంగాను ఆనందంగాను ఉందని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా. దీని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని ఈ ఉద్దేశంతో తీసుకున్నప్పుడు కేంద్ర ఏక్ హై బట్ కామ్ అనేక హై, అంటే సేవలు అనేకం కానీ కేంద్రం మాత్రం ఒక్కటే ఉండాలి అనేటువంటిది ఆయన ముఖ్య ఉద్దేశం. నరేంద్ర మోదీ గారు ఎటువంటి విజన్ ఇచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, ఏది చేయాలనుకున్నా మా రాష్ట్రంలో మేము కష్టపడి దాన్ని పైలట్ ప్రాజెక్ట్ ద్వారా చేసి మీకు ఫలితాలు చూపిస్తాం. అలాంటి కష్టపడేటువంటి శక్తి, సామర్థ్యం, సంకల్పం మాకున్నాయని చంద్రబాబు గారు ఎప్పుడు నరేంద్ర మోదీ గారికి చెప్తారు. అదే విధంగా నరేంద్ర మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోరుకునే సంకల్పానికి గుంటూరులో మేము అది చేసి చూపిస్తామని, ఎప్పుడు మేము ముందుంటామని తెలియజేసుకోవడంలో ముఖ్య ఉద్దేశమే ఈ రోజు నారా కోడూరు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మా కేబినెట్ మినిస్టర్ సింధియా గారు, నేను, అదే విధంగా ఈ వేదిక మీద కూర్చున్నటువంటి అనేక మంది అధికారులు ఎన్నో మీటింగులు పెట్టుకొని సమాలోచనలు చేసి ఎటువంటి సేవలు ఈ గ్రామాల్లో కావాలి 2 సంవత్సరాలుగా చేసిన ప్రయత్నమే ఈ రోజు మీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సమృద్ధి కేంద్రం. ఇందులో మీరు ఎంతమంది దాన్ని చూశారో లేదో తెలియదు కానీ మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇది 2 సంవత్సరాల కఠోరమైనటువంటి శ్రమ. ప్రభుత్వ సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే సరిపోదు, ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా మనం అనుకూలంగా చేసి సేవలు నిరంతరం క్వాలిటీతో ఉన్నప్పుడు మాత్రమే అవి 10 మందికి ఉపయోగపడతాయి. ఎందుకంటే కేవలం గవర్నమెంట్ మాత్రమే చేసిందనుకోండి, ఒక్కొక్కసారి అధికారంలో ఆ సంకల్పం ఉండదు, ఆ క్వాలిటీ కూడా కరెక్ట్ గా రాదు. ప్రైవేట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒక క్వాలిటీతో వస్తారు. అదే ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక కలయిక అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మొత్తం ఈ పైలట్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం చెప్పాను, గ్రామంలో మీరు ఎక్కడికి వెళ్లకుండా సేవలన్నీ కూడా ఒకే ఒక ప్లేస్ లో తీసుకొచ్చేటువంటి ముఖ్య ఉద్దేశం. అంటే ఇందులో అనేక ఉన్నాయి. మొట్టమొదటిగా తీసుకుంటే హెల్త్, ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యవంతమైన గ్రామమే అభివృద్ధి చెందినటువంటి గ్రామం. ఆ గ్రామం ఆరోగ్యమైనగా లేనటువంటి గ్రామం అభివృద్ధి చెందినటువంటి గ్రామం కాదు. అంటే ఈ రోజు ఇక్కడ పెట్టినటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో, దాదాపు 60 టెస్టులు, మీ బీపీ కానీ, షుగర్ కానీ, రెగ్యులర్ ఎనీమియా, బ్లడ్ టెస్ట్ ఏది కావాలన్నా 60 టెస్టులు మీరు అక్కడికి పోతే 10 నిమిషాల్లో చేసేటువంటి పరిస్థితి. బయట ల్యాబులతో పోలిస్తే కనీసం 30 నుంచి 50% రేటు తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ. ఒకవేళ ఆ టెస్టులు చేయడానికి ఒక ట్రైన్డ్ నర్సు ఉంటుంది. ఆ నర్సు ఆ టెస్టులు చూసుకొని మీ బీపీ, షుగర్ చెక్ చేసి డాక్టర్ ని కన్సల్ట్ చేసేటువంటి విధానం ఇందులో వచ్చింది. అంటే మీరు
పట్టణాలకి బయటకు వెళ్తే మీకు ఒక్కోసారి టెస్టులు నిజంగా రాస్తారా, మీకు అవసరం లేకపోయినా రాస్తారా అనేటువంటి అపనమ్మకాలు లేకుండా ఇది ఒక పద్ధతి ప్రకారం చేసేటువంటి పరిస్థితి. అంటే మీకు ఉదాహరణకి ఒక డయాబెటిక్ అంటే షుగర్ టెస్ట్ చేయించుకోవాలంటే బయట 500 రూపాయలు అయితే కేంద్రంలో 350 రూపాయలకి మీకు షుగర్ టెస్ట్ వచ్చేటువంటి పరిస్థితి. అంటే 150 రూపాయలు తక్కువలో, మీకు ఉదాహరణకి చెప్తా ఉన్నాను, తక్కువ వచ్చేటువంటి పరిస్థితి. అదే విధంగా ఈ ఆరోగ్య కేంద్రంలో మనం ఈ గ్రామాల్లో చూస్తా ఉన్నాం, సడన్ గా పొద్దున్నే పెద్దవాళ్ళు హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయేటువంటి పరిస్థితి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్ కి వెళ్ళేటువంటి సౌకర్యం కానీ ఆ టైం కూడా ఉండదు. అందుకనే ఇమీడియట్ గా షాక్ ఇచ్చే విధంగా ఒక డీఫిబ్రిలేటర్, నేను కూడా డాక్టర్ అవ్వటం వల్ల నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక కేంద్రంలో ఒక డీఫిబ్రిలేటర్ ని పెట్టాం. అక్కడ ప్రతి వీధిలో ఎవరు అయితే వాళ్ళ తల్లిదండ్రులు గానీ మిగిలిన వాళ్ళు చనిపోకుండా ఉండాలి అని అనుకుంటారో మీరు అది ఒక్కసారి ట్రైనింగ్ వెళ్ళి ఆ డీఫిబ్రిలేటర్ ని ఎలా వాడాలో నేర్చుకుంటే మీరు ప్రేమించే వ్యక్తుల్ని ప్రాణం పోసినటువంటి వాళ్ళు అవుతారు. ఒక్కొక్క వీధిలో ఒక్కొక్కరు నేర్చుకోండి, వాళ్ళు నేర్పిస్తారు. దాదాపు 1,00,000 రూపాయలు అయ్యేటువంటి మిషన్ అందరూ ఇళ్లలో పెట్టుకోలేరు కాబట్టి మీరు అది నేర్చుకుంటే మీ గ్రామంలో వాళ్ళు బతుకుతారు. అదే విధంగా ఈ రోజు ఇంకొకటి, ప్రతి ఇంట్లో మనం ఈ రోజు ఈ టెస్టులు క్వాలిటీ ఉంటాయా లేదా అనేది ఇంకొకటి. ఎందుకంటే ఇక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ కొంతమంది చెక్ చేయించుకున్నారు, బయట ల్యాబ్లతో చెక్ చేయించుకొని, ఎందుకంటే మన ప్రాంతం వాళ్ళు తెలివైన వాళ్ళు 2 చెక్ చేసుకొని చూస్తే 2 కరెక్ట్ గా ఉన్నాయని చెప్పారు. నాకు ఆనందంగా ఉంది. మా ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకుంటే వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉన్నాయి. కాబట్టి టెస్టులు అన్ని కరెక్ట్ గా పనిచేస్తా ఉన్నాయి. మీకు తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి మీరు అందరూ ఆ అవకాశాన్ని వాడుకోండి. రెండవది, ప్రధానమంత్రి జన శక్తి కేంద్రాలు అంటే జన ఔషధి. మీరు ఈ రోజు బయటకు వెళ్ళినప్పుడు మందులు తీసుకుంటా ఉంటే అవి కల్తీ మందులు, నిజమైన మందులు ఒక్కొక్కసారి తెలియవు మనకి. రెండోది, రేటు ఎక్కువ. ఇప్పుడు ఇందాకే నేను ఇక గ్రామంలో ఒక పెద్ద ఆయన అడిగితే ఆయన చెప్తా ఉన్నాను, నెల ఆయనకు 3,000 రూపాయల ఖర్చు మందులు కొనుక్కోవడంలో అయ్యాయని చెప్పారు. ఇక్కడ అదే మందులు కొనుక్కుంటే 1,500 రూపాయలకే వచ్చినాయి అంటా ఉన్నారు. అంటే 50% తగ్గించి మందుల షాపుని మీ ఇంటి ముందు తీసుకొచ్చాను అనే విషయాన్ని కూడా ఈ రోజు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి దాదాపు 200 రకాల మందులు అంటే కామన్ గా వాడే కొలెస్ట్రాల్ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేకపోతే ఫిట్స్ ఉన్నా, ఇట్లాంటి చిన్న చిన్న వాటి అన్నిటికీ కూడా మీ ముందుకు వస్తా ఉన్నాయి. ఇవి కాకుండా మీకు నిత్యం అవసరం అయ్యేటువంటి పనులు అంటే పాస్పోర్ట్ అప్లికేషన్స్ గాని, విద్యుత్ బిల్లులు చెల్లింపులు గాని, ఆస్తి పన్ను చెల్లింపులు గాని, ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం గాని, మీ ఆధార్ అప్డేట్ చేసుకోవడం గాని, ఇలాంటి అన్ని సౌకర్యాలు కూడా మీ ఇంటి ముందు ఆ సెంటర్ లో ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా గ్రామీణంతా చాలా మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఈ భారతదేశం ముందుకు వెళ్ళాలంటే 3 వ్యక్తులని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. 1 డ్వాక్రా మహిళల్ని, 2 రైతులని, 3 యువతని. ఈ 3ని మనం సమ్మేళనం చేసినప్పుడు మాత్రమే భారతదేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతా ఉంది. जय हे जय हे जय